హలో ఎవ్రీవాన్, మీకు సర్ప్రైజ్ అన్నాను కదా, ఇదే పెద్ద సర్ప్రైజు. నేను కూడా ఇంకా పెద్ద సర్ప్రైజ్ అయ్యాను. అసలు అనుకోలేదు, సడన్గా ఇలా వచ్చేసాం అనమాట. మేము ప్రభాస్ గారి ఇంటి దగ్గర పువ్వులు కోసేసాను దొంగచాటుగా. మొత్తానికి ఎవరు ఉన్నారు, మామిడికాయలు బయట ఆరబెట్టారనమాట. ప్రభాస్ గారి ఇల్లు అయితే సింప్లీ సూపర్ అనమాట. ఇంకా పెద్ద గ్రౌండ్ ఉంది, తోటలాగా. అది రోడ్డు ఎదరు నుంచి తీయాలి. నేను వెనక నుంచి ఇక్కడ మాకు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఒక వర్క్ ఉండి వచ్చా అనమాట. మొగల్తూరు మాకు దగ్గర అయినా నేను ఎప్పుడూ అనుకోలేదు ప్రభాస్ గారు ఇల్లు చూస్తానేమో అని ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఇలా సడన్గా చూస్తారని అస్సలు అనుకోలేదు. ఇక్కడ నా బయట నుండి చూస్తుంటే గేట్ దగ్గర కుక్క ఉన్నది జాగ్రత్త అని ఉంది. ముగ్గులు చూసారా, బాగా నీట్గా పెట్టారు కదా. ఇక్కడ నాకు చూస్తే కుక్క కనిపించలేదు, కానీ పక్కన పువ్వులు కనిపించాయి. వాటిని చూడగానే నాకు కోసుకోవాలనిపించింది. ప్రభాస్ గారు మీ చెట్టు పువ్వులు కోసేసాను నేను. నాకు బాగా అనిపించింది. దాచుకుంటాను ఇవి నా దగ్గర.